జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి చేరిక. రేణుదేశాయ్ ఇలా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి చేరిపోతుందని తెలుసుకున్నటువంటి చిరంజీవి గారు ఒక్కసారిగా షాక్కి గురైపోయారట. రేణుదేశాయ్ ఏంటి ఇలా జనసేనకి సపోర్ట్ చేయడం మానేసి ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం ఏంటి అంటూ చిరంజీవి గారు ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట. మరి దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రేణుదేశాయ్ గారు ఎంత సపోర్టుగా నిలబడ్డారో మనందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఆమె వీడియో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆమె ఆ వీడియోలో మాట్లాడుతూ జనసేనానికి నాకు ఎన్ని వ్యక్తిగత గొడవలు ఉన్నప్పటికీ, మేమిద్దరం వ్యక్తిగతంగా గొడవలు పడ్డప్పటికీ రాజకీయ పరంగా మాత్రం తనే ఒక లీడర్. ఖచ్చితంగా పేద ప్రజలందరికీ మంచి చేయడంలో తనే ఒక హీరో. ఆయన నిజమైన రాజకీయ నాయకుడు, తనకి సపోర్ట్ చేయండి అంటూ ప్రతిపక్ష పార్టీ చెప్పే అబద్ధాలు కుట్రలు అన్నీ కూడా నమ్మకండి అంటూ జనసేనానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది రేణుదేశాయ్. కానీ ఇప్పుడు రేణుదేశాయ్ ఏకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరబోతుందట. అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కసారిగా కంగు తిన్నారట. రేణుదేశాయ్ ఇలా జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని తెలుసుకోవడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇది నిజమని మాత్రం నేను అస్సలు నమ్మను. వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రం రేణుదేశాయ్ నమ్మదు అని నా బలమైన నమ్మకం. కావాలంటే ఇది నిజమో కాదో పూర్తిగా తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు రేణుదేశాయ్ గురించి ఎలాంటి తప్పుడు వార్తలు చెప్పేదే లేదు అంటూ చిరంజీవి గారు క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారట. ఎంతైనా మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఆచితూచి ఆలోచించి మరి ముందుకు స్టెప్ వేస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది. అందరూ అనుకున్నట్లుగా రేణుదేశాయ్ గారు జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతుందా లేదా జనసేనానికే సపోర్ట్ చేస్తుందా అనేది.